హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. దిష్టి అనేది ఉందా? చిన్న పిల్లలకి కాటుక బొట్టు పెద్దగా పెట్టాలా? లేకపోతే చిన్నగా పెట్టాలా? అనే డౌట్ చాలామందికి ఉందండి. మన వాళ్ళకి ఈ రోజులలో ఫ్యాషన్ అయిపోయిందండి అన్నీ. అలాగే ఈ బొట్టుని గూడా ఫ్యాషన్ అని కొట్టి పడేస్తున్నారండి. సో, నేను మా పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ నా అనుభవం ప్రకారం తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ నేను మీకు తెలియజేయబోతున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేశాను. మనం నడిచినప్పుడు గానీ, మాట్లాడినప్పుడు గానీ, మన నుంచి ఒక ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. అదే పనిగా మనం ఏదైనా వస్తువుని చూసినప్పుడు గానీ, ఎవరైనా మనిషిని చూసినప్పుడు గానీ, ఇంకేదైనా చూసినప్పుడు గానీ, మన కంటి నుంచి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందండి. బాలయ్య బాబు లెక్క మనం కంటి చూపుతో చంపలేకపోవచ్చు. కానీ కంటి చూపుతో మాత్రం దిష్టి మాత్రం పెట్టగలం. చిన్న పిల్లలు క్యూట్‌గా ఉంటారు కాబట్టి, ఎవ్వరైనా ఆ చిన్న పిల్లలకి అట్రాక్ట్ అవుతారండి. సో, మనం మంచి దృష్టితో చూసినా, చెడు దృష్టితో చూసినా, ఆ దృష్టి అనేది పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుందండి. సో, వాళ్ళకి తట్టుకునే శక్తి అనేది ఉండదు కాబట్టి, పిల్లలు చిరాకు చేస్తూ ఉంటారండి. మనం పిల్లల్ని బయటికి తీసుకెళ్తాం. లేకపోతే మన మన పిల్లల్ని ఎవరైనా చూడడానికొస్తారు. అప్పుడు కొన్ని టైమ్స్‌లలో పిల్లలనేది చిరాకు చేస్తూ ఉంటారండి. అది మీరు గూడా బయట అబ్జర్వ్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో, పిల్లలకి బొట్టు చిన్నగా పెట్టాలా? లేదా పెద్దగా పెట్టాలా? అన్నది నేనిప్పుడు చూపిస్తున్నానండి. చూడండి, ఈ చిన్ని బుడ్డోడిని చూడండి. ఈ ఫేస్‌లో ఈ బొట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. ఈ ఫేస్‌కి, ఈ బొట్టుకి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మీరు చూసినప్పుడు మీ దృష్టి అనేది మాక్సిమం ఆ బొట్టు మీదనే పడుతుందండి. చూడండి, ఇక్కడ గూడా పెట్టామండి చిన్న పిల్లలకి. అక్కడే గాదు, ఇక్కడ గూడా పెడతాము. ఇక్కడ పెడతాము అండ్ ఇలా చేతికి కూడా పెడతామండి. ఇక్కడ గూడా పెడతామనమాట పిల్లలకి. ఇలా ఏమవుతుందంటే, ఇప్పుడు ఈ బొమ్మను చూడగానే మీకేమనిపిస్తుంది? ఈ బుడ్డిగాన్ని చూడగానే మీ దృష్టి అనేది మాక్సిమం ఆ కాటుక బొట్టు మీద పడుతుంది కాబట్టి, సో, ఎవరు చూసినా గానీ ఏమవుతుందంటే, ఆ బ్లాక్ కలర్ అనేదేంటంటే, మాక్సిమం నెగెటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో, పిల్లలకి మాక్సిమం ఈ సైజులోనైనా బొట్టు పెట్టాలని, ఇంకా కావాలంటే కొంతమంది ఇంతకన్నా పెద్దగా గూడా పెట్టుకుంటారండి. దాన్ని మీరు ఏమంటారు, ఫ్యాషన్‌గా లేదని మాత్రం అనుకోవద్దండి. చిన్నగా పెట్టకూడదు పిల్లలకి. ఎందుకంటే పిల్లలకి కొంతవరకు కొన్ని రోజుల వరకు వాళ్ళకి మాట అనేది రాదు కాబట్టి, సో, వాళ్ళది ప్రాబ్లమ్ ఎలా వస్తుందన్నది మనకు తెలవదు. తల్లిదండ్రులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. సో, నా పెద్దవాళ్ళ ద్వారా తెలుసుకున్న విషయం మాత్రం మీకు చెప్తున్నాను. ఈ టాపిక్ అనేది కొంతమందికైనా యూజ్‌ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నానండి. థాంక్స్ ఫర్ వాచింగ్. రేణుకా మీడియాని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.